బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. లిక్కర్ స్కామ్ లో విచారణ ఎదుర్కోవడానికి ముందు ఢిల్లీలో నిరాహార దీక్ష చేపట్టినట్టుగానే రెండో విడత విచారణకు ముందు మరో రూపంలో ఆందోళనకు ప్లాన్ చేశారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఢిల్లీలోని లే మెరీడియన్ హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పలు రాజకీయ పార్టీల నేతలు, మహిళా సంఘాలు, జాతీయ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించారు. గురువారం కవిత ఈడీ విచారణకు హాజరు కానున్నారు. దీనిపై మరింత అప్డేట్స్ ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దానిలో విచారణ ఎదుర్కోవడానికి ముందు ఢిల్లీలో ఇంతకుముందు నిరాహార దీక్ష చేశారు. మళ్ళీ రెండో విడత కూడా మరో ఆందోళనకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లు ఉందో ఆ బిల్లు కోసం గతంలో కూడా మొన్న చేసినట్టుగానే మళ్ళీ మరొకసారి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన ధర్నా చేయాలని కూడా కవిత నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. గురువారం కవిత ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి డీటెయిల్స్ ఏంటి? మరొకసారి కూడా ఎమ్మెల్సీ కవిత ఈ నెల అంటే రేపు 16న ఈడీ విచారణకు హాజరు కావాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ఈ రోజు ఢిల్లీకి వెళ్లారన్నారు. లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి నేపథ్యంలో విచారణకు హాజరు కావాల్సినటువంటి నేపథ్యంలో అంతకు ముందు మరొక నిరసన దీక్షకు కూడా ఒక ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. దీంట్లో మొత్తం ఒక దీక్షను చేపట్టి రెండో విడత దీక్షగా కూడా దీన్ని గుర్తించాలి, మరొక ఆందోళన కూడా చేయాలి అన్నటువంటి ప్లాన్ పూర్తి స్థాయిలో చేస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. చట్టసభలో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి చట్టసభలోనే బిల్లును ప్రవేశపెట్టాలి అంటూ కూడా డిమాండ్ చేస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే భారత జాగృతి ఆధ్వర్యంలో ఢిల్లీ కేంద్రంగా కూడా ఈరోజు ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంతో భాగంగా ఒక నిరసన దీక్షను కూడా చేపట్టాలి అన్నటువంటి యాంగిల్లో పూర్తి స్థాయిలో ఒక ప్లానింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశానికి పలువురు రాజకీయ నాయకులు, పార్టీలు కావచ్చు, అదేవిధంగా మహిళా సంఘాలు, జాతీయ సంఘాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాజరవుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. గురువారం కవిత ఈడీ విచారణకు హాజరు కావాల్సిన నేపథ్యంలోనే ఇటువంటి దీక్షలకు సంబంధించినటువంటి ప్లాన్ ను కూడా తీయబోతా ఉన్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఒకటి నిర్వహించిన తర్వాత దీక్షకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏ విధంగా చేయాలి, దీక్షను ఎక్కడ చేయాలి అన్నటువంటి యాంగిల్లో కూడా ఒక ప్లాన్ చేయబోతున్నారని స్పష్టంగా తెలుస్తూ ఉంది. చట్టసభలో రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి ఆమోదం తెలిపేంత వరకు దీక్ష చేపడతామంటూ కూడా ఒకవైపు చెప్తా ఉన్నాయి. దాంతో పాటుగా మరి దీక్షకు సంబంధించి మొన్న చూసుకుంటే 18 పార్టీలకు సంబంధించిన నేతలు కూడా హాజరయ్యారు. మరి ఈసారి ఏ విధంగా ప్లాన్ చేయబోతా ఉన్నారు? మొన్న చూసుకుంటే 500 మందితో మాత్రమే దీక్ష చేసేందుకు ఢిల్లీ పోలీసులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో మరి ఈసారి దీక్షకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అనేది కూడా కొంత ఆసక్తి కనబడతా ఉంది. మరోవైపు ఈ ఈడీ విచారణకు వెళ్ళబోతున్నటువంటి నేపథ్యంలో విచారణ ఒక డీటెయిల్స్ కావచ్చు దాన్నంతా కూడా తప్పుదో పట్టించేందుకే ఇటువంటి దీక్షలకు ప్లాన్ చేస్తున్నారంటూ కూడా బీజేపీ నేతలు మండిపడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. తప్పు చేయనప్పుడు భయం ఎందుకు అంటూ కూడా ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. మరోవైపు కవిత ఈడీ విచారణకు ఎట్టకేలకు హాజరవుతాను, నాది ఎటువంటి తప్పు లేదు అంటూ కూడా కవిత స్పందిస్తా ఉంది. మరోవైపు బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మనం చూసాం, ఒకవైపు 11న జరిగినటువంటి విచారణ రోజు బీఆర్ఎస్ ఢిల్లీ కావచ్చు, రాష్ట్రంలో కూడా పలు చోట అల్లర్లు సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో రేపు ఎటువంటి సిచ్యువేషన్స్ ఉండబోతున్నాయి అనేది కూడా కొంత ఆసక్తి కనబడతా ఉంది. కొంత ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు కూడా అలౌట్ అవుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. భారత జాగృతి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి దీక్షలు కావచ్చు, మరోవైపు ఈడీ విచారణ కూడా కొంత ఆసక్తిగానే కనబడుతుంది. థ్యాంక్ యూ ప్రణయ్.